డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కాట్రేనుకొన పరిధిలో ఉన్న గోదావరి ప్రాంతం ఆ గోదావరి వేటకు వెళ్లకుండా కొంతమంది నాయకులు మా కడుపు మీద కొడుతున్నారు అంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకొని న్యాయం చేయాలంటూ గెద్దనాపల్లికి చెందిన మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ నాయకులు మమ్మల్ని మా కుటుంబాలని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వేటకు వెళ్ళకపోతే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని చాలా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తున్నారని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన గెద్దనపల్లి మత్స్యకారులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు పట్టించుకోవట్లేదని, ఓఎన్జీసీ వారు ఎప్పుడో ఇచ్చిన డబ్బులు అవి అందరికీ పంచాలని మాపై కక్ష సాధింపు సాధిస్తున్నారని మహిళలు మండిపడ్డారు. మాకు ఏటకి వెళ్తుంటే కొడుతున్నారని పోలీసు వాళ్ళు రేవుల కాడికి వచ్చి మరి వాళ్ళు లంచ్ పెడితే కొడుతున్నారో నాగేశ్వర లంచ్ పెడితే కొడుతున్నారో ఎవరు కొడుతున్నారో తెలియదండి. మాకు ఈ రకంగా ఏడిపింటున్నారండి. మేము గెచ్చకపోలే ఆటాడుకుంటాం. మా పెద్దల నుంచి కూడా అక్కడే ఏటండి, మా పెద్దల నుంచి కూడా అక్కడే ఏటండి. అక్కడికి వెళ్ళి ఆటాడుకుని ఎత్తలేదండి. ఏ రోజు ఆటకెళ్తే ఆ రోజే పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారండి. అక్కడికి మేము ఎలా బతకాలి, ఇక్కడ ప్రభుత్వం ఆయన చెప్తుందని ఇక్కడికి వచ్చామండి మేము కలెక్టర్ ఆఫీస్ కి. లేదనేనండి అదే పైప్ లైన్ కంపెనీ డబ్బులు, ఓఎన్జీసీ డబ్బులు పంచిపెడతలేదనండి. ఇలా చేస్తున్నారండి. మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చామండి. మీరు ఏ న్యాయం చెప్తారో మరి మీరు ఆలోచించుకుని మాకు న్యాయం చేసి పెట్టండి. మరి అది కాట్రేనుకొన మండలం అండి, గెద్దనపల్లి వ్యవస్థలో ఉండే మేము పిసరమేనలో ఉండే. మాకు పైప్ లైన్ కంపెనీ ద్వారా మా పిసరమేలకి డబ్బులు వేయడం జరిగిందండి పొన్నర సతీష్ గారు. ఆ డబ్బులు ఇవ్వట్లేదండి. వాళ్ళకే మమ్మల్ని ఘోరంగా పరిష్కరింప ఏటకి కానీ ఒక చేపలు అమ్ముకోవడానికి కానీ ఎక్కడికి వెళ్లకుండా మమ్మల్ని చాలా నరక వేదన బట్టి ఇబ్బంది పెడుతున్నారండి. కొట్టడం కూడా జరిగిందండి. మా కాట్రేనుకొన పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఎస్ఐ గారు పట్టుకోలేదు, ఏఎస్ఐ గారు కూడా సిఐ గారు కూడా పట్టించుకోలేదండి. లాస్ట్కి వచ్చినప్పటికి మేము కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి ఇక్కడ మేము ఇన్ఫార్మ్ చేసుకున్నామండి. ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటూ మేము ఇక్కడ మేము టీడీకి కూడా మేము ప్రెస్ కూర్చుకుంటున్నామండి. మాకు న్యాయం చేయాలి. మమ్మల్ని నాగి నాసిరే గారు అండి. మా గ్రామంలో ఒక 80 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారండి. వాళ్ళ వల్ల పోతపత్తల నారాయణరావు, అంగన్న ఆంజనేయులు, మల్లాడి శ్రీనివాసరావు, పట్టాల అష్టస్వామి, చింత లోవరాజు, చింత ఈ డబ్బులు పైప్ లైన్ డబ్బులు పంచి పెట్టట్లేదండి. పైప్ లైన్ డబ్బులు మా అకౌంట్లో పడ్డాయి. వాళ్ళకి ఎందుకు ఇస్తామండి? ఇప్పుడు మా ఎవరు ఎక్కమంటే వాళ్ళకేనండి, ఎవరు ఎక్కమంటే వాళ్ళకైనా సతీష్ గారు అలాగే ఇచ్చారు. ఆ యజమానులు తెచ్చి పెట్టారు. మాకు ప్రతి సంవత్సరం పడుతున్నాయి. మీకు గత 4 సంవత్సరాల్లో పడ్డాయి సార్. ఇప్పుడు అవుతే పర్లేదు సార్. ఎంత పడుతున్నాయి? ఓ అయ్యంలో 46,000, ఒక అయ్యంలో 69,000 పడ్డాయండి.